ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, గురువు మారుతున్నాడు మే 1వ తేదీ నుంచి. దాంతోపాటు గురుశనులు ఇద్దరూ కలిసి డబుల్ ట్రాన్సిట్ అంటారు. ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల మనకి చూడండి, ఏదైనా ఒక మన పర్సనల్ చార్ట్లో కూడా రెండు గ్రహాలు డబుల్ ట్రాన్సిట్ ఒక భావాన్ని కనుక వీక్షిస్తున్నాయి, అందులో ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ శని గురువులు వీక్షిస్తున్నా, శని గురువు కలిసి ఏ నక్షత్రాల మీద సంచరిస్తే ఎటువంటి ఫలితాలు రావాలన్నా ఆ గ్రహాలు ఎక్కువగా నిర్ధారిస్తూ ఉంటాయి. ఎందుకంటే గురువు జీవకారకుడు, ఎట్ ది సేమ్ టైం భగవత్ సంబంధంగా చెప్తూ ఉంటారు గురువుని దైవానుగ్రహంగా. శని ఈజ్ కర్మకారకుడు, అంటే కర్మ భగవత్ సంబంధించిన ఎనర్జీ, ఈ రెండు కలిస్తే వచ్చే రిజల్ట్ ఈజ్ డబుల్ ట్రాన్సిట్. సో ఏ లగ్నం వారికి లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకుంటే, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఈ రకంగా మీకు ఏ విషయాల్లో బాగున్నది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా మీకు ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటి ఎటువంటి వాటి మీద చూపిస్తుంది ప్రభావము అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఉన్నత విద్యా సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలతనిస్తుంది. అదేవిధంగా పెద్ద మొత్తంలో బ్యాంక్స్ నుంచి ఓడీసీ సపోర్టు లేదా తండ్రి గారి యొక్క సపోర్ట్ రావడము, లాంగ్ జర్నీ చేయడం వల్ల ఆ జర్నీ ద్వారా మీకు ఏదైనా బిజినెస్ కోసమో లేకపోతే ఇంకేదైనా వర్క్ కోసమో దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఆ ప్రయాణాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే ఈ డబుల్ ట్రాన్సిట్, ఈ శని గురువుల ద్వారా ఏర్పడేటువంటి ఫలితం ఏదైతే ఉందో, ఇది సమ్టైమ్స్ గ్రహాల యొక్క వక్రగతి వల్ల దీని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఈ శని గురువులకి ఏ మంత్స్లో మీరు దీపారాధన చేస్తే ఈ ప్రభావం పరిపూర్ణంగా వస్తుంది, నెగిటివ్ ఎఫెక్ట్ అనేది రాకుండా పాజిటివ్ ఎఫెక్ట్ పరిపూర్ణంగా వస్తుంది అంటే, జూన్ మాసం నుంచి అక్టోబర్ మిడిల్ వరకు శని భగవానుడు వక్రిస్తాడు. ఆ సమయంలో మీరు ఆ నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అదేవిధంగా గురుగ్రహము పర్టికులర్గా సెప్టెంబర్ నుంచి జనవరి మిడిల్ వరకు వక్రిస్తున్నాడు కాబట్టి ఆ సమయంలో నేతితో, ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. గోవు దగ్గర ఆవు నెయ్యి దొరకని వారు నూనెతో కూడా చేయొచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. పల్లి నూనెతో కూడా చేయొచ్చు, లేదా కామన్గా మీకు లభించిన నూనెతో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది చేసినట్లయితే ఈ వక్రగతిలో ఉన్నప్పుడుండే ఎఫెక్ట్ ఏదైతే ఉందో మీకు పాజిటివ్గా రావడం జరుగుతుంది. అయితే మీ కుటుంబ సభ్యులకి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మీ కుటుంబ సభ్యులకి ఏదైనా ఇన్సూరెన్సెస్ మూలంగా లాభాలు కలగడము, మీ తోబుట్టువులకి ఎవరికైనా మీరు వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నామండి అవ్వట్లేదు అని చాలామంది చెప్తుంటారు. సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు చెప్తుంటారు, ఏమని మా తమ్ముడికి చేద్దాం అనుకుంటున్నామండి, మా అన్నయ్యకి చేద్దాం అనుకుంటున్నామండి, మా సిస్టర్కి చేద్దామని కుదరట్లేదు. కానీ ఈ సమయం మీ యొక్క జాతకంలో ఈ స్థానం ఏదైతే యాక్టివ్ అవుతుందో మీరు ప్రయత్నం చేయడం ద్వారా తొందరగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీ తల్లిగారి పేరు మీద ఏదైనా లోన్స్ ప్రయత్నం చేసినట్లయితే ఆ యొక్క లోన్స్ ప్రయత్నం ఫలకృతం అవ్వడము, మీ యొక్క సంతానానికి ఒక్కోసారి సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే అది అవ్వని సమయం ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఉండేటువంటి డబుల్ ట్రాన్సిట్ మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు ప్రస్తుతం లగ్నంలో రాహు, అంటే రాశిలో రాహు సంచారం జరుగుతూ సప్తమంలో కేతు ఉన్నాడు. ఈ సప్తమ కేతు తెలియని ఒక వైరాగ్యాన్ని ఇస్తూ ఉంటుంది జీవిత భాగస్వామికి. అలాగే మీ జీవిత భాగస్వామిని కాస్త గణపతి ఆలయాలకు వెళ్తున్నామని చెప్పండి, గణపతి ధ్యానం చేయమనండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు దీంతోపాటు మీరు కొంచెం ఈ 12వ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, బికాజ్ ఆఫ్ మీకు ఎల్నాడు శని కూడా నడుస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. మరియు మీకు ఈ ఫలితాలు మరింత బాగా రావాలంటే శని గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవులకి బెల్లము మరియు అరటికాయలు తినిపించడం చేయండి. మరియు మరొక విషయం ఏంటంటే, మీకు మహాదశ అంతర్దశ మీ జన్మజాతకంలో ఏం నడుస్తుందో తెలుసుకొని ఆ మహాదశ అంతర్దశ నాదుడికి దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీకు రావాల్సిన పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. దీంతోపాటు 9వ స్థానం చక్కగా యాక్టివేషన్ ఉంది కాబట్టి దత్తాత్రేయుడి యొక్క చరిత్ర
చదవడము, జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకున్నట్లయితే మీకు కోర్టు కేసెస్లో ఏవైతే మీరు కోర్టు సంబంధంగా ఇబ్బంది పడుతున్నటువంటివి కూడా మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయి అమ్మవారి అనుగ్రహంతో మీరు చాలా చక్కటి ఫలితాలు మీరు పొందుతారు. అయితే ఈ సంవత్సరం పాటు ఉండేటువంటి డబుల్ ట్రాన్సిట్ రాశి లగ్నము తెలిసినట్లయితే మనం దాని సంబంధమైనటువంటి లాభాలు పొందుతాం. కానీ చాలామందికి అది తెలియదు. అదేవిధంగా కొన్నిసార్లు చాలా విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మనకి ఏదైతే గోచారం ఉందో గోచారంతో పాటు జన్మజాతకంలో ఉండే లగ్నం నుంచి 12 భావాలు ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. ఎందుకంటే లగ్నం పాడైంది అనుకోండి ఎవరికైనా, అంటే ఇది ఏదైతే ఉందో ఈ లగ్నం తెలిసినా తెలియకపోయినా సరే నేను చెప్పబోయేటువంటిది ఏదైతే ఉందో ఈ అమ్మవారికి సంబంధించిన బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఏమిటది అంటే లగ్నం స్పెసిఫిక్గా పాడైంది ఎవరికైనా, వాళ్ళు ఎదగలేకపోతున్నారు, వాళ్ళకంటే ఒక ప్రొటెక్షన్ లేదు, ఇన్సెక్యూరిటీలో ఉన్నారు. ఓం శ్రీమాత్రే నమః. లగ్నాధిపతి తెలుసు, లగ్నాధిపతి ఏ గ్రహాల ద్వారా పాడేయాడు, అప్పుడు దానికి సంబంధించిన దానాలు ఇచ్చుకోండి. అలా కాకుండా ఫినాన్షియల్గా బాగా ఇబ్బంది ఉందండి, నాకు నా ధనాధిపతి పాడైపోయాడు, ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహం పాడైపోయి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి, అప్పుడేం చేయాలి అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలో మీరు ఏమి టెన్షన్ పడకుండా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ధనాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఎందుకు మనకి రావాల్సిన డబ్బులు ఆగుతున్నాయి, ఎంత కష్టపడుతున్నా ఎందుకు అవ్వట్లేదు అనే దాన్ని ప్యాటర్న్ అర్థం చేసుకోగలగాలి. అలాగే కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు, లేదా కొంత భయంలో బ్రతుకుతూ ఉంటారు. అంటే ఏ పని చేయాలన్న భయం, ఫియర్, ఏ అడుగు ముందుకు వేయాలన్న భయం. అప్పుడేంటి వాళ్ళ 3వ స్థానాధిపతి పాడై ఉంటాడు వాళ్ళ జన్మజాతకంలో. అందుకని అదేం చేయాలి, దానికి ఓం దుమ్ దుర్గాయ నమః, లేదా ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః. ఈ నామం చేసుకుంటే మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం ఫలిస్తుందండి. మరి కొంతమందికి 4వ స్థానాధిపతి పాడవుతాడు. పాడైనప్పుడు ఏమవుతుంది సర్వసాధారణంగా అంటే వాళ్ళకి విద్యా సంబంధించిన విషయంలో ఇబ్బంది రావడం, తల్లితో సరిగ్గా సహకారం లేకపోవడం, తల్లిగారికి ఇబ్బంది రావడం, లేదా ఏదైనా ప్రాపర్టీ తీసుకుందామంటే కుదరకపోవడం, ప్రాపర్టీ తీసుకున్నప్పటి నుంచి ఇబ్బంది రావడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఏంటి, మీరు ఏ డైరెక్షన్స్లో ప్రాపర్టీ తీసుకోవాలి అనేది మీ వర్గును బట్టి ఉంటుంది. అంటే ఆ నుంచి అమ్మహా వరకు ఉండేటువంటి అక్షరం బట్టి ఏ వర్గు, ఆ క చ ట త ప ఇట్లా ఉంటాయి అక్షరాలు. ఆ అక్షరాలను బట్టి ఏ డైరెక్షన్స్లో తీసుకోవాలి అనేటువంటిది చూసుకోవాలి. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మీకు 4వ స్థానాన్ని పాడు చేసేటువంటి గ్రహస్థితి ఏదైనా ఉందా అనేటువంటిది కూడా చూసుకోండి. 4వ స్థానం పాడవుతుంది, ఆ సమయంలో మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా 4థం బాగుందంటే శుభగ్రహాలతో కనెక్టివిటీ వచ్చింది గోచారంలో, ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మీకు బాగుంటుంది. అదేవిధంగా మరి మంత్రం ఏం చేసుకోవాలండి అంటే లలితా సహస్రనామాల్లో మీరు మణిద్వీప వర్ణన చదువుకోవచ్చు. గృహయోగం కోసం లేనట్లయితే ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమః చేసుకోండి. అద్భుతంగా మీకు గృహయోగం కలుగుతుంది. మరి పిల్లలు చదవట్లేదు, 4వ స్థానం పాడైంది అన్నప్పుడు హైగ్రీవ స్తోత్రం చదువుకోవడము, లేదా ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః అని చేసుకోవడం అద్భుతంగా మీకు పనిచేస్తుంది. దీంతోపాటు సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారు 5వ స్థానాన్ని, లేదా షేర్ మార్కెట్లోని లేదా ఫ్రెండ్స్ ఇబ్బంది వస్తుందంటే 5వ స్థానం పాడైందని అర్థం. అలాంటప్పుడు మీరు సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఎవరికైనా సంతాన ఇబ్బందులు ఉన్నప్పుడు దానికి పర్టికులర్గా మీరు ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. మరికొంతమందికి 6వ స్థానం పాడైనప్పుడు ఏమవుతుందంటే రుణము, రోగము, శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. అయ్యో ఎన్ని రుణాలు ఉంటాయో కొంతమందికి, అసలు ఎన్ని అప్పుల మీద అప్పులు, ఒక అప్పుని తీర్చడం కోసం ఇంకో అప్పు చేస్తూ ఉంటారు. అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే రుణం కోసం ఓం అపర్ణాయ నమః. హెల్త్ ఇబ్బంది పడుతున్నామండి, జాతక చక్రం తెలియదు, లేదా తెలిసినా మాకు చాలా ఇబ్బంది పడుతున్నామని అనుకున్నప్పుడు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అనుకోండి. లేదండి మాకు శత్రుత్వాలు పెరిగాయి ఓం మిత్రాయ నమః అనుకోండి. కొంతమందికి 7వ స్థానం పాడవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే వివాహం కోసం ఏదైతే మీరు ప్రయత్నం చేస్తుంటారో ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వవు. కొంతమందికి టైం రాలేదని తెలుసుకోకుండా కంగారు పడుతూ ఉంటారు. అయ్యో ఇంకా వివాహం లేదు, మా అమ్మాయికి వివాహం లేదనో, మా అబ్బాయికి వివాహం లేదనో, లేకపోతే వాళ్ళకి సొంతంగా వివాహం లేదనో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏమిటి అంటే చాలా సింపుల్గా లలితా సహస్రనామాలో నామం ఉంటుంది. అది ఏమిటంటే
ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః. ఏమి టెన్షన్ పడొద్దు, ఇది ఒక 40 నిమిషాలు చేసుకుంటూ మీ వివాహ ప్రయత్నాలు మీరు చేసుకున్నట్లయితే అమ్మవారు చక్కగా మీకు ఏ నామం చేసుకోవడం ద్వారా మీకు వివాహ యోగం కలగాలనేటువంటిది అది మీరు చేస్తున్నారో అది ఆటోమేటిక్గా ఎనర్జీ మీకు తీసుకొచ్చేస్తుంది ఆ వివాహ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేలాగా. అదేవిధంగా ఆకస్మిక సంఘటనలు ఎక్కువగా అవుతున్నాయనుకోండి, అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః. ఏదైనా పనులు ఆగిపోతున్నా కూడా ఈ నామం పనిచేస్తుంది. ఎందుకంటే ఆ అష్టమి చంద్రుడు అష్టమి నాడు తిథికి త్వరితాదేవి యొక్క ఆరాధన ఎప్పుడైతే చేశారో మీరు ఓం త్వరితాదేవి అయి నమః అనుకున్నా కూడా ఆటంకాలు తొలగిపోతాయి. అదేవిధంగా మీకు జాబ్లో సరైనటువంటి ఇది లేదు, అంటే ఎంత వెతుకుతున్నా జాబ్ రావట్లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వైవిరాజితాయ నమః. దానివల్ల 2 లాభాలండి ఈ నామం వల్ల. ఎవరికైనా మోకాళ్ళకి సంబంధించిన ఇబ్బంది ఉన్నా తగ్గుతుంది, కెరియర్ సంబంధించిన ఇబ్బందులున్నా తగ్గుతుంది. దీంతోపాటు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః కూడా జాబ్ ఇస్తుంది. అదేవిధంగా కొంతమందికి జాబ్ ఉండదు, వ్యాపారాలు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఏ వ్యాపారం చేయాలనేటువంటిది కూడా చాలామందికి తెలియదు. వాళ్ళ జన్మజాతకంలో ఏ గ్రహం ధనయోగాన్ని ఇస్తుంది, ఆ గ్రహానికి సంబంధించినటువంటి వ్యాపార సంబంధించినవి మీరు చేసినట్లయితే బాగుంటుంది. అసలు వ్యాపార యోగం ఉందా లేదా, ఉంటే ఏ గ్రహం ద్వారా ఉంది అనేది తెలుసుకొని మీకు ఎంత ప్రయత్నం చేస్తున్నా మీరు సక్సెస్ అవ్వలేకపోతున్నారు, నాకు వ్యాపారం ఒకటే దిక్కండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ నమః కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. మరియు దీంతోపాటు పర్టికులర్గా విదేశాలకు వెళ్ళాలి ప్రయత్నం చేస్తున్నాం అవ్వట్లేదు, డైలీ 2 times హనుమాన్ చాలీసా చేయండి. లేనట్లయితే సింజాని మణి మంజీర మండిత స్త్రీ పదాంబుజాయై నమః చేసుకోండి. దీనికి ముందు ఓం నమః ఓం కలుపుకొని. ఇలా ఏంటంటే ఏ నామాన్నైనా సరే మీరు 40 నిమిషాలు మినిమం చేయండి. ఏదో 10 సార్లు చేస్తామండి 11 సార్లు చేస్తామండి అయిపోవాలనుకుంటే కాదు, 40 నిమిషాలు మీరు కనుక మనసు లగ్నం చేసి అమ్మవారు నాకు ఈ యొక్క యోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే దేవీ పురాణంలో దేవీ భాగవతంలో అమ్మవారి స్వయంగా చెప్పింది, ఎవరైతే నా భక్తులు అవుతారో వాళ్ళ తలరాతని బ్రహ్మని పిలిచి మళ్ళీ తిరిగి రాయిస్తున్నాడు. కాబట్టి మీ యొక్క కర్మలన్నింటినీ తగ్గించుకోవచ్చు. చాలా సింపుల్గా ఈ రెమెడీస్ చేసుకొని మీరు అద్భుతమైనటువంటి యోగాన్ని పొందగలుగుతారు అమ్మవారి అనుగ్రహంతో. శ్రీమాత్రే నమః.